హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయినట్టు ఉంటుంది. ఇవి బ్యాంగిల్స్ ముత్యాలతోని ఎలా రెడీ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఈ బ్యాంగిల్స్ రెడీ చేసుకోవడానికి 16 నెంబర్ టంగుస్ అయితే తీసుకోవాలి. తర్వాత ఈ వైట్ కలర్ పూసలు అయితే తీసుకోవాలి. నేను సైజ్ అయితే ఇక్కడ 21 డేస్ బేబీకి వేసే బ్యాంగిల్ ఉంటుంది కదా, ఆ సైజ్ అయితే తీసుకున్నాను. మన సైజుతో కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే నేనంటే గౌరమ్మకి వేయడానికి కానీ అదే మీకు కూడా చూపించచ్చు అని నేనైతే ఈ సైజ్ అయితే తీసుకున్నాను. ఒక పూస తీసుకొని ఒక టాంగూస్ ఇట్లా నేను వీడియోలో చూపించినట్టు ఇట్లా తీసుకొని మిడిల్లో కొనలు అయితే మనం సమానం వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. ఇక నేనైతే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టే నేను వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఒక పూస గుచ్చుకున్న తర్వాత మళ్ళీ టాంగూస్ 2 కొనలు తీసుకొని అటొక పూస ఇటొక పూస పెట్టుకొని మళ్ళీ ఇంకొక పూస తీసుకొని ఇట్లా మిడిల్లో నుంచి తీస్తే ఇట్లా వస్తుంది. ఇదే విధంగా మనం ఆ సైజు గాజు ఎంత ఉంటుందో అంతవరకు అయితే అల్లుకోవాలి. ఇక్కడ నేనైతే బ్యాంగిల్ సైజ్ అయితే కరెక్ట్ వచ్చినాయా లేవా సైజ్ అనేది అయితే కొలుసుకుంటున్నా. ఇక కరెక్ట్గా వచ్చినట్టు అనిపించింది. ఒక పూస ఏమో ఎక్కువ అయింది. ఇక మనం వేసుకున్నది అయితే కొంచెం లూజ్ ఉన్నాయేం కాదు, కానీ ఇక దేవునికి కదా ఎందుకు అని ఒక పూస అయితే ఎక్కువ అంటే తీసేసాను. ఇక్కడ మాత్రం జాగ్రత్త చూడండి, ఎందుకంటే ఇక్కడ నుంచే కదా నెక్స్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అయ్యేది. ఇక్కడ మనం సైజ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఒక 3 అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ అల్లుకోవడానికి నేను ఇక్కడ చూపిస్తున్నాను అండి. టాంగుస్ ఏ పూసల నుంచి తీసుకోవాలనేది మీరు పర్ఫెక్ట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా రాదు. ఇక వచ్చే వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది, అంత కష్టమేం కాదు. ఒక 50 రూపీస్లో అయితేనే మనం ఈ బ్యాంగిల్స్ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు వైపు ఉన్నదానికి టాంగుస్కి అయితే 3 పూసలు తీసుకోండి. 2 పూసలు వదిలేసి ఒక పూసనైతే ఇంకో టాంగుస్లోకి వెళ్ళి తీసుకోండి. తీసుకుంటే మనకు వీడియోలో చూపించినట్టు వచ్చిందనుకో, మళ్ళీ ఒక్కొక్క పూసల నుంచి చిక్కుకుంటా ఒక 2 పూసలు అట్లా యాడ్ చేసుకుంటా అల్లుకుంటా పోతే ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి చూసేయండి. అలా గుచ్చుకోవడం అయినాక ఇంకొక స్టెప్ ఉంటుంది కదా, థర్డ్ స్టెప్ కూడా సేమ్ ప్రాసెస్ చేసేయాలి. ఇక్కడ ఎండ్ కాగానే మళ్ళీ మనం ఒకటి ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని మనం ఇందాక ఎట్లా తీసుకున్నామో పూసల నుంచి అట్లా తీసుకొని ఇంకొక స్టెప్ అయితే అల్లుకోవాలి. ఇక్కడ మనకు 3 స్టెప్పులు అనేవి కంప్లీట్ అయినాయి. ఇక కంప్లీట్ అయినాక మనకు బ్యాంగిల్ షేప్ రావాలి కదా. ఇక్కడ నేను టాంగూస్ అనేది మీకు అర్థం కావడానికే నేను అనేది కొంచెం చిన్నగా తీసుకున్నా. ఇక అక్కడికే అయిపోయినట్టు అనిపించింది, అందుకే అక్కడే ముడేసి ఇంకొకటి కొత్త టాంగూస్ అయితే తీసుకోవాలి. నేను ఎప్పుడైనా ఎక్కువనే తీసుకుంటా, కానీ ఇట్లా అయిపోయినప్పుడు కొంతమందికి కన్ఫ్యూజ్ ఉంటుంది, అయ్యో ఎట్లా టాంగూస్ అయిపోయింది అని. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇట్లా నేను కట్ చేసి మళ్ళీ అదే పూసల నుంచి 2 కొనాలు తీసేసుకున్నాం అనుకో, మనకు టాంగూస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇట్లా బ్యాంగిల్ షేప్ రావాలంటే మళ్ళీ ఒకటి అయితే మనం అల్లుకోవాలి వరుస. ఇంకొకటి అల్లుకునేటప్పుడు ఇందాక లెక్క కాకుండా ఇట్లా స్ట్రేట్గా పూసలు ఉన్నాయి కదా, వాటిలోకి వెళ్ళి మనమైతే
ఇట్లా మధ్య మధ్యలో నుంచి టాంగూస్ తీసుకుంటా మిడిల్లో ఒక పూస వేసి అటు ఇటు టాంగూస్ తీసుకోవాలి. అట్లా ఎండ్ వరకు వేసినాం అనుకో మనకు పర్ఫెక్ట్గా బ్యాంగిల్ షేప్ అయితే వచ్చేస్తుంది. మీకు కన్ఫ్యూజ్ ఉంటే ఏమైనా కామెంట్ చేయండి, నేను క్లారిటీగా ఇంకా కూడా చెప్తాను. మొత్తానికైతే అయిపోయింది, ఈ విధంగా వచ్చింది. ఇక్కడైతే మనం ఎండ్లో ముడేసుకోవాలి. ముడేసి ఆ కోన ఈ కోన కలపడానికి మనం ఇట్లా బెండ్ చేసుకున్నాం అనుకో అది బ్యాంగిల్ షేప్ వచ్చేస్తుంది. మనం టాంగూస్ జాయింట్ చేసుకున్న తర్వాత ముడేసుకున్న తర్వాత కట్ చేసినాం కదా, అవైతే కొనలు అలాగే వదిలేసినాం అనుకో అవి ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమనే మనమైతే కట్ చేసుకొని అగ్గిపుల్లతో అనేది ఇట్లా కాల్చుకోవాలి. కాల్చుకుంటే దగ్గరకు వస్తుంది, అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.